హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏసిన డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు రైల్వే డిపార్ట్‌మెంట్ నుంచి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. దీనిలోనే వచ్చేసి మనకు మినిస్ట్రియల్‌కి సంబంధించినటువంటి పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అంటే మినిస్టర్ అంటే ఏం లేదు బ్రదర్. ఇప్పుడు చాలా రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా! రైల్వే డిపార్ట్మెంట్‌లో మళ్ళా కొన్ని రకాలుంటాయి. అన్నిటికి కలిపి ఒకటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తాడు. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే మనకు షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్‌గా మనకు 1036 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. వీటిలోనే మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ పోస్టులు ఉన్నాయి. కొన్ని డిగ్రీ క్వాలిఫికేషన్‌తో కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఏమేమి డిపార్ట్మెంట్ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్‌కి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అదే విధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ రిక్వెస్ట్. వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినంత మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి షార్ట్ నోటీస్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి మనకు ఇక్కడ చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ద వేరియస్ పోస్ట్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. దీనికి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే బ్రదర్ ఇది ఒక షార్ట్ నోటీస్ మాత్రమే. మనకి ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఈ షార్ట్ నోటీస్ వచ్చేసి ఏంటంటే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్‌లో మనకు వచ్చే ఆర్టికల్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ మీకు ముందుగా వచ్చేసి ఆన్లైన్ అప్లై స్టార్టింగ్ డేట్ అయితే చెప్తాను. ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి జనవరి 7, 2025 మనకు నెక్స్ట్ మంత్ 7వ తేదీ నుంచి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 6, 2025 ఫిబ్రవరి 6వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు ఏజ్ లిమిట్ కనుక కంపల్సరీ అయితే అప్లై అయితే చేసుకొని మీరైతే మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే మనకు ప్రతి కేటగిరీకి పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి పోస్ట్‌కి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. మీకు సాలరీ వచ్చేసి పే లెవెల్ 8 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. 47,600 నుండి అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 70,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. అండ్ మెడికల్ స్టాండర్డ్ C2 ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ ప్రతి పోస్ట్‌కి ఏజ్ లిమిట్ అనేది జనవరి 1, 2025కి మీరు కౌంట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ చెప్పే ఏజ్ లిమిట్ మొత్తం కూడా యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఏజ్ లిమిట్ చెప్తాను. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అడిషనల్‌గా ఏజ్ రిలాక్సేషన్ వస్తది. అది కూడా మీరు యాడ్ చేసుకోండి. మీరే యాడ్ చేసుకోండి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్‌కి వచ్చేసి 18 నుండి 48 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక టోటల్‌గా వచ్చేసి 187 పోస్టులు భర్తీ చేస్తున్నారు. సెకండ్ వచ్చేసి సైంటిఫిక్ సూపర్వైజర్ అనమాట. ఓవరాల్‌గా మనకు 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 18 నుండి 38 సంవత్సరాలు ఉండాలి. లెవెల్ 7 కింద మనకు సాలరీ అయితే వస్తుందన్నమాట. 44,900కు అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 70,000 వరకు సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనమాట. 338 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 18 నుండి 48 సంవత్సరాలు అయితే ఉండాలి ఏజ్ లిమిట్ అనేది. ఇక మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C2 అయితే ఉంటుంది. తర్వాత మనకు చీఫ్ లా అసిస్టెంట్ ఓవరాల్‌గా మనకు 54 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 18 నుండి 48 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక C1 కింద మీకు మెడికల్ స్టాండర్డ్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఓవరాల్‌గా మనకు 20 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. 18 నుండి 35 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అనమాట. ఇంగ్లీష్ మీడియము ఓవరాల్‌గా మనకు 18 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 18 నుండి 48 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి పోస్టులు ఏవైతే అయినో వీటన్నిటికి మనకు లెవెల్ 7 కింద మనకు సాలరీ అయితే వస్తుంది. 44,900 వరకు అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు దగ్గర దగ్గర 70,000 వరకు సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు సైంటిఫిక్ అసిస్టెంట్ ట్రైనింగ్ అనమాట. ఓవరాల్‌గా మనకు 2 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. 18 నుండి 38 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. B1 మెడికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ. అంటే ఓవరాల్‌గా మనకు 130 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 18 నుండి 36 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్ ఓవరాల్‌గా 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 18 నుండి 36 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ ఓవరాల్‌గా 59 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 18 నుండి 36 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ లైబ్రేరియన్‌కి వచ్చేసి 10 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. C2 ద్వారా మీకు మెడికల్ స్టాండర్డ్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ టీచర్ అనమాట. ఫీమేల్ వాళ్ళకి ఇది
ఓవరాల్‌గా 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. C2 కింద మీకు మెడికల్ స్టాండర్డ్ టెస్టు అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 48 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్‌తో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ప్రైమరీ రైల్వే టీచర్ ఆఫ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చేసి 188 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 18 నుండి 48 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. C2 ద్వారా మెడికల్ స్టాండర్డ్ టెస్టు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ టీచర్ ఫీమేల్ జూనియర్ స్కూల్స్ అనమాట. ఓవరాల్‌గా 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 18 నుండి 48 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటన్నిటికి లెవెల్ 6 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. 35,400 నుండి మీకు బేసిక్ పేమెంట్ అయితే వస్తుందన్నమాట. అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 60,000కి అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండ్ స్కూల్ అనమాట. ఓవరాల్‌గా 7 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 18 నుండి 48 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు C2 ద్వారా మీకు మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది. లెవెల్ 4 కింద మీకు సాలరీ అయితే వస్తుంది. 25,500 నుండి అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 40,000 వరకు దగ్గర దగ్గర సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అనమాట. ఓవరాల్‌గా 12 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాడు. 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. B1 కింద మీకు మెడికల్ ఉంటుంది. లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే వస్తుందన్నమాట. 19,900 వరకు అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 30,000కి అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. ఓవరాల్‌గా మనకు ఈ నోటిఫికేషన్‌లో 1036 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. అయితే బ్రదర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ మాత్రం చెప్పాను. ఎక్స్ట్రాగా మీరు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ ఎక్స్ట్రా అండ్ ఓబీసీ వాళ్ళు వచ్చేసి 3 ఇయర్స్ ఎక్స్ట్రా మీరు యాడ్ అయితే చేసుకోండి మీరు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు యూఆర్ అంటే ఈడబ్ల్యూఎస్ గానీ, ఓబీసీ వాళ్ళు గానీ రూ. 500 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఎస్సీ వాళ్ళు గానీ, ఎస్టీ వాళ్ళు గానీ అండ్ ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళు గానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు గానీ, ఉమెన్ కేటగిరీ వాళ్ళు గానీ, లేకపోతే మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గానీ రూ. 250 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ అమౌంట్ అనేది జనరల్ కేటగిరీ వాళ్ళకు రూ. 400 వీళ్ళకు రూ. 250 మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ముందుగా వచ్చేసి మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఇది CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. అండ్ ఈ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏందని తెలుసుకోవాలంటే మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు కొన్నిటికి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు 2024 వచ్చిన నోటిఫికేషన్‌లకి కొన్నిటికి ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేశాడు కాబట్టి మరి ఈ నోటిఫికేషన్‌లో కూడా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ చేస్తాడా చేయడా అనేది చూద్దాము. నోటిఫికేషన్ వచ్చిందంటే గనుక మనకు జనవరి 7న అంటే 6న మనకు నోటిఫికేషన్ వచ్చేస్తది. అప్పుడు తెలిసిపోతదనమాట. అండ్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందనమాట. కొన్నిటికి స్కిల్ టెస్ట్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అంటే కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట మీకు. ఎవరైతే వాటి రిలేటెడ్‌గా ఉన్నటువంటి పోస్టులకు అప్లై చేసుకుంటే. నెక్స్ట్ వచ్చి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ అయితే చేసి తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు వీడియోలో C1, B1, B2 ఇట్లా వాటి ద్వారా మిమ్మల్ని మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే చెక్ చేస్తారు. మెడికల్ టెస్ట్ అనేది ఫిట్ అయిందంటే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉందంటే కనుక మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ కొన్నిటికి మాత్రమే క్వాలిఫికేషన్ అయితే ఉందన్నమాట. మిగతా క్వాలిఫికేషన్ వచ్చేసి ఏందంటే మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిందే అంటే మనకు తెలుస్తది. ఏ నోటిఫికేషన్‌కి ఏ విధంగా ఉందనేది. ఇక్కడ ముందుగా వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్‌కి వచ్చేసి పీజీ రిలేటెడ్ సబ్జెక్టు ప్లస్ బీఈడీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ ఇంగ్లీష్ మీడియము. వీటికి గ్రాడ్యుయేట్ ఇన్ పీటీ అండ్ బీపీఈడీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చనమాట ఈ పోస్ట్‌కి వచ్చేసి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేట్ హిందీ. వీటికి వచ్చేసి పీజీ ఇన్ ఇంగ్లీష్ గానీ, హిందీ గానీ మీరు ఎవరైతే పీజీ చేసి ఉంటారో ఇంగ్లీష్ లేదా హిందీ సబ్జెక్ట్‌లోన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్. వీటికి గ్రాడ్యుయేట్ ప్లస్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్స్ లేదా జర్నలిజం లేదంటే మాస్ కామర్స్ ఏదైతే ఉందో వీటిలో మీరు గ్రాడ్యుయేట్ ప్లస్ డిప్లొమా చేసి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ పోస్ట్‌కి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టరు. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే డిప్లొమా ఇన్ లేబర్ అండ్ సోషల్ వెల్ఫేర్ లేదంటే లేబర్ లాసు, LLB లేదా పీజీ గానీ, ఎంబీఏ గానీ ఎవరైతే చేసి ఉంటారో వీళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండ్ స్కూల్ అనమాట. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ విత్ సైన్స్ సబ్జెక్టు. ఎవరైతే ఇంటర్‌లో బైపీసీ గ్రూప్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్లస్ వారితో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అంటే ఇక్కడ మీకు ల్యాబొరేటరీ అసిస్టెంట్‌గా గానీ లేదంటే స్కూల్‌లో గానీ ఏమైనా చేసి ఉంటే గనుక కంపల్సరీ మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోండి వెళ్ళి. అంటే మీరు రిక్వెస్ట్ చేసుకోండి. మీరు రిక్వెస్ట్ చేసుకునే విధానం బట్టి ఉంటదనమాట. 12th ఇంటర్‌లో ఎవరైతే బైపీసీ గ్రూప్ చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక లాస్ట్ పోస్ట్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3. దీనికి ఈ పోస్ట్‌కి వచ్చేసి 12th ఇంటర్మీడియేట్‌లో సైన్స్ సబ్జెక్ట్ ఎవరైతే చేసి ఉంటారో అంటే ఇంటర్‌లో బైపీసీ గ్రూప్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు.
అండ్ వారితో పాటు మీరు డిఎంఎల్టీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ఉంటే గన డిప్లొమా కానీ లేకపోతే ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ క్వాలిఫికేషన్తో పాటు మీరు డిఎంఎల్టీ డిప్లొమా చేసింటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఇక్కడ కొన్నిటి పోస్ట్కి వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ అయితే నేను చెప్పలేదు కాబట్టి మనకి కొన్నిటికి డిగ్రీ కూడా క్వాలిఫికేషన్ ఉండాలి. వాటికి మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి మీరు జనవరి 6th వరకు వెయిట్ చేయండి. ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంకొక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంతే బ్రదర్ కూడా మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి షార్ట్ నోటీస్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ అయితే చేసి ఉంటాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.